డికాషన్ పెట్టాను ఇప్పుడే. పాలు ఉన్నాయి, ఇంట్లో అన్నీ ఉన్నాయి. పాలు ఉన్నాయి, పెరుగున్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకప్పుడేమో నేను చాయ్ తాగితే మా అత్తమ్మ నన్ను తిట్టేది. ఇప్పుడేమో ఇంట్లో అన్నీ ఉన్నా నేను తాగలేకపోతున్నాను. చాయ్ తాగాలని ఉంది, కానీ చాయ్ తాగితే ఒళ్ళంతా ఒకటి నెత్తి నొప్పి వస్తుంది. దేవుడు, అసలు ఎందుకు తలనొస్తుందో కూడా అర్థం కావడం లేదు. విపరీతమైన తలనొప్పి వస్తుంది నాకు. డికాషన్ తాగితేనే కొంచెం బెటర్ అని డికాషన్ తాగుతున్నాను. డికాషన్లో కూడా మనం ఏం చేయాలంటే లైట్గా చాయ్ పత్తి అసలు చిటికెడే వేయాలన్నమాట, ఎక్కువ వేయద్దు. చాయ్ పత్తి ఎక్కువ వస్తే ఆ చాయ్ పత్తి వాసన వస్తుంది, తాగబుద్ధి కాదనమాట. చక్కెర కూడా ఒక చెంచా వేయాలి, ఎక్కువ వేయద్దు. చాయ్ అంటే నాకు ఎంతో ఇష్టం, కానీ తాగలేని పరిస్థితి. తాగితే తలనొప్పి. రాను రాను ఏమైపోతుందో జీవితం. తినాల్సినవి తినలేకపోతున్నాం, తాగాల్సినవి తాగలేకపోతున్నాం. అలా ఉంటుంది జీవితం. చూడండి, రెడీ అయిపోయిందనమాట. కప్పులో పోస్తాను. చాలా పనులు, ఇంకా వాసన వేయాలి. ఇగో వాసనలు వెతికి తీసుకొచ్చిన. గొడవ చేయాల్సిన అవసరం ఏం లేదు దీనికి. ఉప్పు చాయ్ తాగితే బాగుండదు. కొంచెం హార్లిక్స్ వేసుకుని తాగాలి. హార్లిక్స్ గడ్డ కట్టింది చూడండి. ఇగో ఎన్నిసార్లు దంచినా సరే గడ్డనే కడుతుంది అది. ఇప్పుడు ఇల్లంతా సదరాలన్నమాట. మా అత్తమ్మ వాళ్ళు వస్తారు, లేకపోతే నాకు చిత్తలు అవుతుంది. ఇగో గడ్డ, ఈ గడ్డ కరగదు. ఎంతసేపు అన్నవి గడ్డ మాత్రం కరగదు. ఇగో కొంచెం డికాషన్ తాగుతున్నా, నిలబడట్లేదు. బాటిల్కి కొంచెం వాటర్ తాగుతాను ఫస్ట్. మనం చాయ్ తాగేటప్పుడైనా ఏం తాగేటప్పుడైనా సరే ఫస్ట్ వాటర్ తాగాలన్నమాట. పైకించి తాగొద్దు. హార్లిక్స్ కరగనే కరగదు, రాయిలా ఉంది. కానీ ఈరోజు వీడియో తీస్తున్నందుకు కరిగినట్టుంది. చూడండి, నేను రోజు డికాషన్ని తాగుతున్నాను. ఇది చూడండి, చూస్తున్నారు కదా. డికాషన్ తాగినా సరే నేను రోజు డికాషన్ తాగుతానండి. ఇది హార్లిక్స్ అన్నమాట. చెంచా పెట్టాను, ఇది కరగడం కోసం పెట్టండి. తలలో విపరీతంగా వస్తుందండి, మూడు తెచ్చుకుంటాను. అసలు భరించలేకపోతున్నాను తలనొప్పి. కొంచెం మూడు పెట్టుకుంటాను. ఎన్ని మూడు రాసుకున్నా నొప్పి మాత్రం తగ్గడం లేదు. ట్యాబ్లెట్ వేసుకున్నాను ఇందాక, అయినా తగ్గడం లేదు.
ఈ కళ్ళకు కూడా పెట్టుకుంటానన్నమాట. అయినా సరే తగ్గదు. నరాలన్నీ పీకేస్తున్నాయి ఇట్లా. విపరీతంగా తలనొప్పి అండి బాబు. అసలు ఎందుకు తలనొస్తుందో అర్థం కాలేదు. వారం రోజులు మా అత్తమామ లేరని స్వల్పగా ఛాయ్ తీసుకొని తాగిన, అయినా సరే తలనొప్పి. అసలు ఛాయే తాగొద్దంటుంది నా బాడీ నాకు. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఛాయ్ అంటే ఇష్టం, కానీ ఏం చేయాలి, బాడీ సహకరించట్లేదు ఛాయ్ తాగడానికి. అందుకే డికాషన్ తాగుతున్నాను. చాలా బాగుంది. ఇంకా చాలా బాగుంది. బాసనలు వేయాలి అక్కడ, అవిటి ప్లేస్లో బాసనలు వేయాలి. ఇప్పుడు మా అత్తమ్మమ్మలు వస్తే రవ్వ పిండి పెట్టాను అట్లనే దోశలు వేసుకోవడానికి. వాళ్ళు వచ్చి తిడతారో ఏంటో, పడేయాలో ఏంటో, అదొక తలనొప్పి. ఏమైనా చేసుకున్నా కూడా భయమే ఇంట్లో. అది ఉంటే ఒక భయం, అయిపోతే ఇంకో భయం. ఉంటే ఎందుకు ఉంచావని అడుగుతారు, అయిపోతే ఎందుకు అయిపోయిందని అడుగుతారు. ఒకదానివి తింటావా అంటారు. మా ఇంట్లో ఏదైనా చేయాలన్నా కూడా భయమే, ఏం చేసినా భయమే. జీవితంలో అన్నిటికీ భయపడాలి. కేవలం ఇంటికి కావాలి మాత్రమే ఉండాలి, అంతే. పెళ్ళైన కొద్దిలో మా అత్త నేను ఛాయ్ తాగితే తిట్టి పెట్టేది, పాలైపోగొట్టకు అని. ఇప్పుడేమో పాలు ఇన్ని గానం ఉన్న తాగలేకపోతున్నాను. నాకంటే మా అత్త మామలే చాలా గ్రేట్. ఎందుకంటే ఇంత వయసు వచ్చినా స్ట్రాంగ్ ఛాయ్ వేసుకుని తాగుతారు వాళ్ళు. నాకు మాత్రం తాగడం అవుతలేదు. ఏంటో జీవితం ఇలా గడిచిపోతుంది.